సార్ చాలా కాలం తర్వాత ప్రొడక్షన్ చేస్తున్నారు కదా, అప్పటికి ఇప్పటికి ఎలా అనిపిస్తుంది ప్రొడక్షన్? ఎందుకంటే చాలామంది ప్రొడ్యూసర్స్ చాలా మాట్లాడుతున్నారు, ప్రొడక్షన్ ఇలా ఉంది అలా ఉంది, ఈ ఇబ్బందులు ఆ ఇబ్బందులు, చాలామంది సైలెంట్ అయిపోతున్నారు కూడా కదా. అంటే నాకైతే ఏమీ అనిపించలేదండి. నాకు టాటా బిర్లా మధ్యలో నుంచి నాకు ఎక్స్పీరియన్స్ ఉంది సినిమా మేకింగ్ మీద. నాకైతే పెద్దగా డిఫరెన్స్ ఏమి అనిపించలేదండి. టెక్నికల్గా మారిందే తప్ప మేకింగ్ సైడు ప్రొడ్యూసర్గా దగ్గరుండి చూసుకుంటే నాకు అప్పుడు ఇప్పుడు నాకైతే పర్సనల్గా ఏం అనిపించలేదు సార్. అంటే ఈటీవీ విన్ అప్రూవల్ ఉండటం వల్ల కొంచెం ఈజీ అయిందంటారు ఫైనాన్షియల్గా కూడా? డెఫినెట్గా కదండి. మనకొక సినిమాని కొనేశారు అని అంటే ఆ ధైర్యం వేరు కదా, ధైర్యం వేరు. ఇంకోటి, నేను ఈ సినిమాని థియేటర్లోనే గట్టిగా నమ్మాను. అందుకే కాన్ఫిడెంట్గా వాళ్ళు ఇచ్చిన డబ్బుల గురించి అంతవరకే కాకుండా దాన్ని ఎక్స్పాండ్ చేసి, నేను ఒకవేళ ఏదైనా దెబ్బ కొట్టినా కూడా భరించగలిగే స్థాయిలో దీన్ని ఎలాగైనా తీయాలి అనే ఉద్దేశంతో ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా నేను ఈరోజు మీ అందరి ముందు గర్వంగా చెప్పగలనండి, ఈ సినిమా మీరు మన తెలుగులో కానీ తమిళ్లో కానీ తీసే బిగ్ సినిమాస్ తోటి ఆ క్వాలిటీ తోటి ఏమాత్రం తగ్గకుండా మాత్రం చేశానండి, అదైతే గ్యారంటీ. సో దానివల్లే నాకు కొంచెం డేస్ పెరిగినాయి, వాళ్ళు ఇచ్చిన దానికన్నా నాకు డేస్ కొంచెం ఎక్కువ పెరిగినాయి. ఇంకా మిగతా టెక్నికల్ సైడ్ మాత్రం టూ మచ్ స్ట్రాంగ్గా ఉంటుందండి సినిమా.